సుప్రీంకోర్టే షాక్ అయినటువంటి అంశం. సిబిఐ విచారణకి ఆదేశించినటువంటి ఘటన ఇది. పాస్పోర్ట్ కోర్టు ఆధీనంలోనే ఉన్న ధిక్కారం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అమెరికాకి ఎలా వెళ్ళిపోయాడంట అతను. సుప్రీంకోర్టు దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాంశ్ దులియా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం పేర్కొంది. దీని మీద తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిబిఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ మహిళ పెట్టుకున్న పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేసింది. అతను అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతను నిలబెట్టాలని హోంశాఖను కూడా ఆదేశించింది. అయినా అతడు తప్పించుకుపోవడం మీద విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్ళిపోయి ఉంటాడని పిటిషనర్ చెప్పారు. అమెరికా హోంశాఖకు విషయం తెలిపి తప్పించుకున్న వ్యక్తిని అక్కడ అధికారుల సాయంతో వెనక్కి తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్లో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోని అందజేశారు. అయితే చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం చిన్నారిని వెంటనే అమెరికా నుండి తీసుకొచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరపు లాయర్కి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బట్ ఇక్కడ తీర్పులు అక్కడ పనిచేయవు, ఇక్కడ ఆర్డర్లు అక్కడ అమలు చేయరు.